హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక కమ్మని పప్పు రెసిపీని చూపిస్తున్నానండి. అది కూడా పితికి పప్పుతో అండి. అవరేకాయ అంటారు కదా, అవరేకాయతో అనపకాయలు అని కూడా అంటారండి ఆంధ్రాలో. ఆ పితికి పప్పుతో మనం ఈ కమ్మని పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూడబోతున్నాము. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి, కమ్మగా ఉంటుంది కదా. అండ్ పెద్దలకైతే ఇలా మజ్జిగ మిరపకాయ, చల్ల మిరపకాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పప్పు కోసం 1 గ్లాసు పితికి పప్పు, అవరేకాయ పప్పు అంటారండి, వాటిని తీసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పు మునిగే లెవెల్కి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకండి, మునిగే లెవెల్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆ పితికి పప్పుని కుక్కర్లో నుంచి రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ పితికి పప్పుని బాగా స్మాష్ చేసేసుకోవాలండి. మీరు పప్పు గుత్తితో కూడా బాగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా స్మాష్ అయిపోవాలి. పప్పు అనేది అస్సలు ఉండకూడదండి. ఇలా చేసుకొని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు అండి, పాపీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 8 నుంచి 10 మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కమ్మని పప్పు కదండి, ఇది కారంగా ఏమి ఉండదండి, కమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరపకాయని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆ పితికి పప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు, మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదండి కొబ్బరి గసాల పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినంతగా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది మనం బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇది బాగా ఉడకడం స్టార్ట్ అయింది, అంత తిక్కుగా కూడా తయారైంది. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పితికి పప్పు కమ్మని పప్పు తయారైపోయిందండి. ఈ పితికి పప్పు కమ్మని పప్పు వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అందులో మిరపకాయల్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మజ్జిగ మిరపకాయల్ని కూడా నెయ్యిలో వేపుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్.